ఏం పేరన్నా? నా పేరు పొన్నం శ్రీనివాస్ గౌడ్ సార్. పొన్నం శ్రీనివాస్ గౌడ్. ఆ పొన్నం ప్రభాకర్ లెక్కనే ఉంది ఇది. పొన్నం అనగానే పొన్నం ప్రభాకర్ యాదకొత్తాడు. సరే ఇది మీదేనా ఇల్లు? మాదే సార్ ఇది. ఎంత ఎన్ని ఎన్ని 52.5 అదిగా పెట్టారా? సో ప్రభుత్వ నిబంధనలు లోపడే కడుతురా? అవును సార్. సరిపోతుందా? సరిపోతుంది సార్. సరిపోతుంది మీకు? సో మొత్తం ఇల్లు లేకుండా మీకు? మాకు మొత్తం లేదు సార్. అవునా? అవును సార్. సో అంటే జెన్యున్ గా ఇల్లు లేని వాళ్ళకి వచ్చినాయా? జెన్యున్ ఇల్లు లేని వాళ్ళకి పార్టీలకు అతీతంగా ఎవరికైనా ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు అందరికి ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా అంటే మీరు ఏ పార్టీ? నాది ఏ పార్టీ లేదు సార్. మీరు ఏ పార్టీ లేదు? ఓకే, అంటే పార్టీలకు అతీతంగా అంటే అన్ని ఎవరికైనా జెన్యున్ ఎవరికైనా ఇచ్చారు. నిజమేనా? కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది పార్టీలకు అతీతంగా బాగానే ఇస్తారు సార్. మీ ఊర్లో బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి 6 ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇలా కూడా ఇచ్చేసారు. అవునా? మరి గతంలో ఇట్లాంటి పరిస్థితి లేకుండా సార్. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు రేషన్ కార్డు లేదు, మా ఇల్లు లేవు, చాలా ఇబ్బంది సార్ మాకు అప్పుడు. అవునా? అవును సార్. అప్పుడు రేషన్ కార్డు లేవు, ఇల్లు అప్పుడు డబుల్ బెడ్రూమ్ అయితే ఇక టీఆర్ఎస్ మాకు మా విలేజ్ లో రాలేదు సార్. డబుల్ బెడ్రూమ్ మా విలేజ్ ఊర్లో డబుల్ బెడ్రూమ్ లేదు, రాలేదు సార్. ఒక్కడు లేదు. రాలేదు సార్. అవునా? అవును సార్. ఎందుకు కట్టలే అసలు? అప్పుడు కట్టలేదు సార్. అప్పుడు ఎందుకు? ప్రభుత్వ భూమి లేకుండా? ప్రభుత్వ భూమి లేకుండా ఒకటి కట్టలే. అప్పటి నాయకులు ఎవరు కట్టలేకపోయారు. అవును సార్. సో అప్పటి నుంచి నిరుపేదలు ఎట్లే ఉన్నారు. ఇందిరా మిన్లే ఉన్నాయట కదా మీ ఊళ్ళో కూడా? అప్పటి అవును సార్, పాత ఇందిరా మిన్లు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో వచ్చినాయి సార్. ఇప్పుడు మీకు రేషన్ కార్డు కూడా ఇప్పుడు వచ్చిందా? రేషన్ కార్డు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఇద్దరు పేర్లు ఉండే. మా పిల్లలు ఇప్పుడు 12 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా. హరీష్ రావు మీది సిద్దిపేట నియోజకవర్గం కదా? అవును సార్. 5-6 లక్షలు ఇచ్చిన రేషన్ కార్డు లేదు సార్. లేదు. మా పిల్లలు 12 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళ పేర్లు ఇప్పటిదాకా ఎక్కలే. అలా మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అలా అడ్మిట్ చేయాలి సార్. 10-12 ఏళ్ళు పిల్లలు ఇప్పటివరకు రేషన్ కార్డు రాలేదా? మాకే కాదు, ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా కానీ పిల్లల పేర్లు ఎవరికి కూడా ఎక్కలేదు. రేషన్ కార్డు ఇచ్చిన ఘనత అయితే వీళ్ళకే అంటూ. అవును సార్. సో ఇందిరా మిల్లు రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఏమైనా పైరవీలు చేసినావా? ఏ పైరవీలు లేవు సార్. ఇవి జెన్యున్ గా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ మధ్యలో దళారులు ఇవ్వలేరు. ఇప్పటికీ నాకు గోపాలపూర్ విలేజ్ లో ఫస్ట్ వీళ్ళు నాకే వచ్చింది సార్. ఇక్కడ ఫోటో తీసిన తర్వాత 9 days లో వచ్చింది సార్ నాకు. ఫోటో తీసిన 9 days లో వచ్చింది. లీడర్ కాంగ్రెస్ లీడర్ లో వాళ్ళు ఇబ్బంది పెడతారు? ఎవరు ఇబ్బంది లేదు సార్ ఇప్పటి వరకు. అధికారులు ఎవరు ఇబ్బంది లేదు. ఎప్పటికప్పుడు అధికారులు వచ్చి చూసిపోతారు సార్. బిల్లులు ఏమైనా పడ్డాయా? బిల్లు ఫస్ట్ బిల్ పడ్డా సార్ నాకు. ఫస్ట్ బిల్ పడ్డదా? బిల్ పడ్డది నాకు. ఫోటో బిల్ పోసిన తర్వాత 9 days లో పడ్డది. ఫోటో తీసినాక 9 days లో ఫస్ట్ బిల్. మధ్యలో ఎవరు లేరు. మా అకౌంట్ లో పడ్డది. బాగా సార్. ఇది సో పకడ్బందీగా నిర్వహిస్తారు. బాగా సార్. కాకపోతే మాకు ఇసుక తోటి కొద్దిగా ప్రాబ్లం ఉంది సార్. మాకు ఇసుక మీ ఊరికి ఇసుక లేదా? ఇసుక లేదు సార్. మాకు సిరిసిల్ల దగ్గర ఉంటుంది. మాకు నంగనూరు మండలం నుంచి రావాలంటే 60 కిలోమీటర్ వస్తుంది. మాకు సిరిసిల్ల నారాయణపేట మండలం, మాకు సిరిసిల్ల 20 కిలోమీటర్ ఉంటుంది సార్. మాకు సిరిసిల్ల నుంచి అయితే బాగుంటుంది. మాకు 3,000 వస్తుంది మాకు ఇక్కడ. అయితే అక్కడ నంగనూరు మండలం అంటే మాకు 8,000 9,000 కావాలి సార్ ఒక ట్రిప్ తేవాలంటే. ఇసుక సమస్య ఒకటి ఇబ్బంది ఉంది సార్. మిగతా పథకాలు ఇప్పుడు ఉచిత కరెంట్ బాగానే ఉన్నది. రేషన్ బియ్యం, సన్న బియ్యం వస్తున్నాయి సార్. బాగానే ఉన్నది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇందిరా మిల్లు కూడా బాగానే ఉన్నాయి సార్. ఇది సో ఇప్పుడు రైతు భరోసా ఇట్లా పడుతుంది? మాకు లేదు సార్. మీకు భూమి లేదు సరే. ఉండోళ్ళు ఏ మాట్లాడుతున్నారు? ఇప్పుడు బాగానే ఉంది సార్. అది మీరు మెయిన్ రోడ్ కి ఉన్నట్టున్నారు సార్. రోడ్ మీద చౌరస్తా కాడ ఏం మాట్లాడుతున్నారు? బాగానే ఉంది అంటారు. కొత్త సర్కార్ బాగానే ఉంది అంటారు సార్. అవునా? ఎందుకంటే ఇక్కడ బాగా బీఆర్ఎస్ ప్రభావం ఉంటదేమో కదా? లేదు సార్. ఇప్పుడు లేదు. ఇప్పుడు మారిందా? మారింది సార్. మారుతుంది. రేషన్ కార్డులు 12 years నుంచి చేయకపోతే ఇబ్బంది కదా సార్. ఏ కుటుంబానికి 12 years నుంచి చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా సార్. పిల్లలకి ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు 5 years వరకు అయితే తల్లిదండ్రులు నడుస్తుంది. 5 years తర్వాత అయితే తల్లిదండ్రులు నడవు కదా సార్. వాళ్ళకు ఖచ్చితంగా ఆరోగ్యశ్రీకి సంబంధించింది రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకు. 5 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకైతే తల్లిదండ్రుల రేషన్ కార్డు మీద ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. 5 ఏళ్ళు దాటి ఇప్పుడు 12 ఏళ్ళకి 5-6 ఏళ్ళకు పిల్లలకి ఏమన్నా అయితే దిక్కులేదు సార్. అంతే. అవును సార్. సో ఇప్పుడు వీళ్ళు ఆరోగ్యశ్రీ లిమిట్ కూడా ముగ్గురు పిల్లల పేర్లు యాడ్ అయినాయి సార్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీ లిమిట్ కూడా పెంచారు. అవును సార్. సో ఆ రకమైన బెనిఫిట్ ఉంది. ఈ విషయం నేను చాలా సార్లు గమనించలేదు. కొత్త విషయం చెప్పారు మీరు. సో ఇట్లా కూడా పిల్లలు యాడ్ కావడం వల్ల చాలా బాగుంటాయి సార్. రేషన్ కార్డుల పేరు లేకపోతే ఆరోగ్యశ్రీకి ఇబ్బంది అవుతుంది కదా సార్. ఇప్పుడు మొత్తానికి అటు కేసీఆర్ సర్కార్ కు ఇప్పుడు రేవంత్ సర్కార్ టీఆర్ఎస్ గవర్నమెంట్ నాకు ఎలాంటి లబ్ధి పొందలేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నాకు రేషన్ కార్డు వచ్చింది, నాకు ఇందిరా మిల్లు వచ్చింది సార్. ఒక్క విషయం పక్క పెట్టి ఓవరాల్ గా ఎట్లా బాగానే ఉంది సార్. ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడు అవునా? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి తోటి పరిపాలన కాదు దిగిపోతాడు అదే మత్తుగా మాట్లాడి సెట్ అయిపోయినట్టు. ఆయన దించేది కష్టమే మళ్ళీ వెళ్తాడంట. గెలుస్తారు సార్. చేసినప్పుడు ఎవరైనా గెలుస్తారు కదా సార్. ఇంకోసారి కూడా వెళ్తాడు. మంచి వాళ్ళు చేసినప్పుడు ఎవరైనా. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాని బొంద పెడతాం మీ సంగతి చూస్తాం అని అంటారు సార్. వస్తారు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థ సర్పంచ్, ఎంపీడీ, జెడ్పీటీసీలు కాంగ్రెస్ గెలుస్తారు సార్. పనులు చేసినప్పుడు ఎవరైనా పనులు చేసిన వాళ్ళకి గెలుస్తారా, వేరే వాళ్ళు గెలవరు కదా సార్. సిద్దిపేట ఏరియాలో కూడా కాంగ్రెస్ వాతావరణం మారిందట. అవును సార్.
అప్పుడు గవర్నమెంట్ టీఆర్ గవర్నమెంట్ లో మాకు ఎలాంటి లబ్ధి పొందలే అప్పుడు. ఉమ్, ఇప్పుడు మేము పొందినాం కదా సార్. ఇప్పుడు ఉమ్, ఉచిత కరెంటు, ఉమ్, రేషన్ బియ్యము, ఉమ్, ఇందిరమ్మ ఇల్లు ఉమ్. మేము పొందినాం సార్. ఓవరాల్ గా బయట అంత అంత బాగానే బాగానే మాట్లాడుతారు. సార్. రైతులు గిట్ల రైతు భరోసా, బాగానే సార్. రుణమాఫీ బాగానే సార్. ఇవన్నీ గురించి బాగానే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు రాజకీయాలు బాగా ఫాలో అవుతావా? ఏం లేదు సార్. ఇంటుంటే ఒక ఆడిడ అవును సార్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిండు కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కమిషన్ వేసిరు. దాని మీద ఒక నివేదిక తయారైంది. ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైం ఇక్కడ అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీకి కేసీఆర్ ఇవాళ కూడా వచ్చినట్లేడు. ఏమంటావు దీనికి? తెలియదు సార్ మరి నాకు అది. దాని గురించి ఆ విషయం అంత దూరం తెలియదు. తెలియదు సార్. నీళ్ళు ఏమైనా వచ్చినాయి? ఆ కాలువల పంట ప్రాజెక్టులు కట్టారు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులతోటి. నాకు ఆ నీళ్ళ గురించి తెలియదు సార్. నాకు అది. ఇక మీకు భూమి జాగలేదు కాబట్టి పెద్ద పట్టించుకోలేదు.